ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు ఆపరేషన్ కగార్ని కొనసాగించాలి. ఈ యొక్క అర్బన్ నక్సల్ అయితే లేనిది ఈ యొక్క మావోయిస్టులు ఈ యొక్క నక్సలైట్ అనే యొక్క సమాజం నుండి ఈ యొక్క భారతదేశం నుండి ఈరోజు ఎల్లగొట్టాలి. ఈ యొక్క ఆపరేషన్ కగార్ని కొనసాగించాలని ఏబీపీ ఆధ్వర్యంలో ప్లకార్డ్ తోటి నిరసన కార్యక్రమం చెప్పడం జరిగింది. ఈ యొక్క అర్బన్ నక్సలైట్లు కావచ్చు, ఈ యొక్క నక్సలైట్లు కావచ్చు, ఈరోజు ఈ యొక్క సమాజానికి ఒక చీడ పురుగులా మారి అనేక కుటుంబాలను, పేద కుటుంబాలను పొట్టబెట్టుకొని పోలీస్ ఆఫీసర్లను అయితేంది, సైనికులను అయితేంది, సిఆర్పిఎఫ్ జవాన్లు అయితేంది అనేక మందిని పొట్టగొట్టుకొని చంపుతున్న, ఎన్కౌంటర్ల పేరుతో చంపుతున్నా కూడా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అయితేంది, కాంగ్రెస్ పార్టీ తోటి అధికారంలోకి వచ్చిన ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అర్బన్ నక్సలైట్లను కావచ్చు, విద్యా కమిషన్ నెంబర్లు అయితే మాజీ నక్సలైట్ జంపన్న లాంటి వారిని దగ్గరికి పిలుచుకొని ఏమైతేంది నేను శాంతి చర్చలు జరిపిస్తా, ఈ యొక్క రాష్ట్రంలో పెద్ద అర్బన్ నక్సలైట్ నేనే, ప్రజలు చనిపోతుంది, సైనికులు చనిపోతుంది, పోలీస్ ఆఫీసర్లు చనిపోతుంది ఈ యొక్క నక్సలైట్ తోటి. ఇవన్నీ జరిగినా కూడా నేను నక్సలైట్లకు సపోర్ట్ ఇస్తా. నా నినాదం ఒకటే, నక్సలిజం జిందాబాద్. ఈరోజు పేద ప్రజలు చనిపోని అవన్నీ సంబంధం లేని వివరిస్తున్న యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి కొంచెమైనా సిగ్గు, లజ్జ, ఇజ్జత్ మానం ఉందని ఏబీపీ నుండి అడుగుతున్నాం. అమాయక ప్రజలు, అమాయక గిరిజన తండాలోని ప్రజలు ఇదే నక్సలైట్ ఈరోజు బాంబులో కావచ్చు, ఎన్కౌంటర్ల పేరుతోటి అనేక మంది చనిపోయినా కూడా అనేక మంది పోలీస్ ఆఫీసర్లు, మొన్న మునుగు లాంటి ఏరియాలో ఒక నాగరాజు ఎస్ఐ అయితేంది, అమాయక గిరిజనులు అయితేంది అనేక మంది చనిపోయినా కూడా ఈ యొక్క నక్సలైట్లకు ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వంత పడడం నిజంగా దుర్మార్గకరం. ఇప్పటికైనా మేము ఒకటి అడుగుతున్నాం, నిజంగా ప్రజాస్వామ్యంలో బ్రతికే హక్కు అందరికీ ఉంది, కానీ ఒక ప్రజాస్వామ్యాన్ని గౌరవించుకుంటూ, ఒక రాజ్యాంగాన్ని గౌరవించుకుంటూ అసలు ఓటేయని యొక్క నక్సలైట్కు ఏదైనా ఓటెత్తామంటే నాకు తుపాకీ తూటే ఓటం, నీ తుపాకీ కొట్టాలన్న ఓటు అని చెప్పుకునే యొక్క నక్సలైట్లు ప్రజాస్వామ్యంలో ఉంటూ ఓటు హక్కు వినియోగించుకోరు. వీళ్ళు ఉండేది అడవులలో, ఈ అడవులలో కూడా సమాజాన్ని మొత్తం అంధకారంలోకి తీసుకుపోయే భావజాలంతో కావచ్చు, సిద్ధాంతంగా కావచ్చు ముందుకు పోతున్న యొక్క నక్సలైట్లకు ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు హక్కు విధానంతో ఎన్నికైన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి సపోర్ట్ చేయడం నిజంగా సిగ్గుచోటు. నిజంగా పోలీస్ ఆఫీసర్లేమో విడ్డూరకరం, పోలీస్ ఆఫీసర్లేమో ఈ యొక్క నక్సలైట్లను అరికట్టాలి, నక్సలైట్లను అంతం చేయాలని ఈరోజు ఆపరేషన్ కగార్ని కొనసాగించాలని ఆలు వేడుకుంటే, నేను యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని కాబట్టి నేను చెప్పిందే వేదం, నేను యొక్క నక్సలైట్లకు శాంతి చర్చలతోటి మద్దతు పలుకుతా అని చెప్తుండు. 2010లో కూడా 2004లో కూడా ఈ యొక్క నక్సలైట్లు ఒకటే చేసిరు. ఆనాడు కూడా ఇలా ఉనికి లేనప్పుడు వీళ్ళు మొత్తానికే సమాజం నుండి మేము అంతమవుతున్న క్రమంలో ఇలాంటి చర్చలు ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ల పేరు మీద అర్బన్ నక్సలైట్ పెట్టిన చర్చల్లాగా చర్చలు జరిపి ఆనాడున్న జానారెడ్డి హోంమంత్రితోటి చర్చలు జరిపి నక్సలైట్ను మరొకసారి యుద్ధం చేయరు, నక్సలైట్లు మరొకసారి తుపాకులు పట్టరు, నక్సలైట్లు సమాజ అభివృద్ధి కోసం కృషి చేస్తారు, నక్సలైట్లు యొక్క దేశం కోసం కృషి చేస్తారన్న క్రమంలో ఆనాడు శాంతి చర్చలు జరిపి మనం వీడుకున్నాం. కాబట్టి చూసినట్టయితే దాదాపు 15 సంవత్సరాలు గడిచినా కూడా మళ్ళీ నక్సలిజం అనేది ఒక ఏరులాగా మారి ఒక సమాజంలో ఒక చీడ పురుగులాగా తయారైంది. ఏ గ్రామానికి పోయినా కూడా అయ్యో కొడుక, నేను నా కొడుకును ఈరోజు అడవులలోకి పంపించి గన్నిచ్చి పంపించిరు, ఏదో సిద్ధాంతం నేర్పి నా కొడుకును దూరమైనా నా కుటుంబం ఆగమైంది. ఆ యొక్క నక్సలిజం పేరుతోటి మా గ్రామంలో అనేక మంది యువకులు కావచ్చు, పేద ప్రజలు కావచ్చు చనిపోయారు. ఈ యొక్క నక్సలిజాన్ని అంతం చేయాలి కొడుక. ఈ యొక్క నక్సలిజం ఉంటే ఈ యొక్క భారతదేశంలో అనేక మంది అమాయక ప్రజలు చనిపోతున్నారు. ఈ యొక్క నక్సలిజం కాదు, నా కొడుకును చదివించుకోవాలి, నా కొడుకు మంచి విద్య కావాలి, నా కొడుకు మంచి విశ్వవిద్యాలయంలో చదవాలి. వీళ్ళ కొడుకులేమో అమెరికా యుఎస్లో ఉంటారు కొడుక, కానీ నా కొడుకు నాట నీ అడవులకు పంపనట. ఇది ఎంతవరకు కొడుక? ఇప్పటికైనా ఒకటే అడుగుతున్నాం, ఈ యొక్క నక్సలిజం పేరుతోటి ఎవరైతే ఈ యొక్క ప్రొఫెసర్లుగా ఉండి వీళ్ళేమో ఇక్కడ పాఠాలేమో కలం పట్టుకొని చాక్ పీసులు పట్టుకొని చెప్తారు, వీళ్ళు తయారు చేసిన విద్యార్థులేమో ఈరోజు అడవులకు పోయి గన్నులు ఇచ్చి పంపుతారట. ఇదేం సిద్ధాంతం? తెలంగాణలో భూస్వామ్య వ్యవస్థ అప్పుడు చాలా దారుణంగా ఉండేది మనం చిన్న ఉన్నప్పుడు. సో అలాంటప్పుడు నక్సలైట్లు అడవి నుంచి బయటకు వచ్చి భూస్వామ్య నిజంగా ఆ మాట నిజమే. కాకపోతే ఏంటిదంటే అంటే అప్పుడు అనగారిన వర్గాల కోసం అది పనిచేసినట్టు అనిపించలేదా? దొరలు, బెత్తందారులు ఆనాడు ఉన్న నిజాం పరిపాలన చేతులలో నక్సలిజం సిద్ధాంతం నడిచింది. కాకపోతే ఈరోజు ప్రజాస్వామ్యంగా మనందరం కూడా గవర్నమెంట్ ఎంచుకుంటున్నాం, మనందరం కూడా ఈరోజు ప్రజాస్వామ్యం ఉంది, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఉంది. మేము కూడా నక్సలైట్లకు వ్యతిరేకం కాదు. మీరు తుపాకీ తూటాలు వదలండి, మీరు శాంతి చర్చలు, మీరు ఇంకోసారి అడవులకు పోకండి, మనందరం కూడా సమాజం నుండి కృషి చేద్దాం. శాంతి చర్చలకు మేము తయారున్నా కూడా ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకుంటలేదు అంటారు వాళ్ళు.
ఏ ప్రభుత్వం అన్నా? ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వము మమ్మల్ని శాంతి చర్చలకు పిలవట్లేదు అన్న. అవసరం లేదు, ఎన్కౌంటర్లే కావాలని చెప్పి శాంతి చర్చలు అవసరం లేదని చెప్తుంది కేంద్ర ప్రభుత్వం అని అంటారు మీరు. మేమేమంటారు అంటే తుపాకీ తూటాలు వీడండి, మన అందరం కూడా సమాజ అభివృద్ధి కోసం కృషి చేద్దాం. వీడొస్తామంటారు వాళ్ళు వీడొస్తాము, మేము చర్చలకు సిద్ధం అంటారు. పిట్టలకి మమ్మల్ని దొరకబట్టి కాల్చి చంపుతారు, మా అన్నంలో విషం పెట్టి చంపుతారు, మేము బయటకు వస్తాము మాతో మాట్లాడరు అన్న కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ స్పందన లేదు అని చెప్పి లెటర్ రాశారు వాళ్ళు. అన్న 2010లో కూడా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి ఆనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వంతో చర్చలు జరిపినా కూడా 15 సంవత్సరాలు కూడా ఆనాడు కూడా తుపాకీ నేను వాలుతా, నా సిద్ధాంతాన్ని వాలుతా అని చెప్పిన ఈ యొక్క నక్సలైట్లు అదే బూటక సిద్ధాంతంతో అమాయక ప్రజలు చనిపోయినప్పుడు మీలాంటి మీడియా మిత్రుడైతేంది, ఇలాంటి ప్రభుత్వాలైనా కూడా దాదాపు 15 సంవత్సరాలు గడిచినా కూడా అనేక మంది అమాయక ప్రజలు కావచ్చు, పోలీస్ ఆఫీసర్లు కావచ్చు, సిఆర్పిఎఫ్ జవాన్లు కావచ్చు, సైనికులు కావచ్చు, ఇలాంటి వారు చనిపోతే మనందరం కూడా ఆనాడు మనమే వాలుతా అని చెప్పిన ఈ యొక్క నక్సలైట్లకు సపోర్ట్ ఇచ్చాం. వాళ్ళు మన బిడ్డలే, వీళ్ళు మన బిడ్డలే, వాళ్ళు మన బిడ్డలే, వీళ్ళు మన బిడ్డలే. ఈ సమస్యకు పరిష్కారం ఏంది మరి? సమస్య పరిష్కారం అంటే తుపాకీ తూటాలు పక్క పెట్టండి, మనందరం కూడా శాంతి చర్చలు జరపడానికి అందరం కూడా కృషి చేద్దాం. మరొకసారి సమాజ అభివృద్ధి కోసం కృషి చేద్దాం. కాబట్టి అడవులు మనకు ఈరోజు ఎంచుకుంటూ కాదు, సమాజంలో వండుకుంటూ సమాజ అభివృద్ధి కోసం కృషి చేద్దాం. మనందరం కూడా గన్ను సిద్ధాంతాన్ని పక్క పెట్టి పెన్ను సిద్ధాంతంతో ఒక సమాజాన్ని నడుపుదామని కోరుకుంటున్నాం. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్